నియోజకవర్గంలో అభివృద్ధి ఏదైనా ఉందండి సార్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో పోటీ ఎలా ఉందంటారు ఇక్కడ? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వంలో అన్ని విధాల క్షేత్రస్థాయిలో మంచి సంక్షేమం, అభివృద్ధి, కొత్త పరిపాలన అందించినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వంలో 100% ప్రజలకి మంచి జరిగిందని మేము అనుకుంటున్నాం. ప్రజలు కూడా అదే విధంగా భావిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ అందరికీ అందుతున్నాయండి. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఎక్కడ కూడా మాకు ఓటేసాడా, మాకు ఓటేయలేదా, ఈయన ఆ కులమా ఈ మతమా అనేది ఎక్కడా కూడా డీవియేషన్ లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమం ఇంటి దాకా వెళ్ళి, గడప వద్దకి అధికారులు వెళ్ళి, ఎమ్మెల్యే కూడా గడప వద్దకు వెళ్ళి, అతి సామాన్యుడు, అతి పేదవాడిని కూడా నీకు ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా మంచి జరిగిందా, ఎక్కడైనా నీకు లోపం జరిగిందా అని తెలుసుకొని, ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగి ఉన్నా కూడా ఆ గడపకి మన ప్రభుత్వంలో అందించారు. గడప గడప ప్రోగ్రాంలు వెళ్ళినప్పుడు సమస్యలు ఏమన్నా మీకు ఎదురయ్యాయా సార్? అట్లాంటి సమస్యలు ఏంటంటే మాకు ఇలా రాలేదు, అలా రాలేదు. పూర్తి స్థాయిలో గడపకి మన ప్రభుత్వంలో హ్యాపీగా అందరితో కలిసి మేము చేశాము, మేము అన్ని విధాల మీకు ప్రభుత్వం తరపు నుంచి సంక్షేమం అందించాము అని చెప్తూ ఉంటే, ఆ లిస్టు చదువుతూ ఉంటే అమ్మఒడి, ఆసరా, చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన, రైతుల భరోసా, అదేవిధంగా ప్రతి స్కూల్లో బ్రహ్మాండమైనటువంటి నాడు నేడు కార్యక్రమంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారమ్మా. ఆ ఖర్చు పెట్టినటువంటి డబ్బు నిజంగా ప్రతి హై స్కూల్లో, కార్పొరేట్ స్కూళ్ళు కూడా అలా ఉండవు. ఆ విధంగా టేబుల్స్ కానీ, ఆ విధంగా ఆ బిడ్డలకి ఆ ట్యాపులు 8th క్లాస్ వాళ్ళకి ఇలాంటి అన్నీ కూడా అందించినటువంటి ప్రభుత్వం ఈ గతంలో ఎన్నడూ జరగలేదు. మరి ఈనాడు జరుగుతుందని చెప్పుకునే దాంట్లో ఎక్కడ సందేహం లేదు. ప్రతిపక్షాలు ఈ డబ్బులన్నీ ఈ సంక్షేమాలకే వాడుతున్నారు, అభివృద్ధి అనేది, డెవలప్మెంట్ అనేది ఉంటుంది, దానికి ఏమంటారు సార్? వాస్తవంగా ప్రతిపక్షాలు నేను ఒకటే అడుగుతున్నాను, వాళ్ళకి కళ్ళు ఉండి కూడా కబోదుల మాట్లాడే వాళ్ళకి నేను ఒక మాట చెప్తున్నానమ్మా. మా నియోజకవర్గంలో 82 సచివాలయాలు, 82 రైతు భరోసా కేంద్రాలు, 82 హెల్త్ సెంటర్లు, మరి అభివృద్ధిలో భాగమే మన హాస్పిటల్స్, నాడు నేడులో భాగమే స్కూల్స్. ఇవి అభివృద్ధి అంటారా కాదంటారా? వాళ్ళకి కళ్ళుండి కబోదుల్లా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.